ఋతుపవనాలకు ముందు ఖరీఫ్ తర్వాత సాగు చేసే పిఎండిఎస్ ఆర్డిఎస్ మోడళ్లు పంటలకు పునాది లాంటివి. ఇవి భూమిలో పోషకాలను పెంచి మొక్కలకు చీడపీడలు తట్టుకునే సామర్థ్యాన్ని ఇవ్వడమే కాకుండా పరోక్షంగా దిగుబడి వృద్ధికి దోహదం చేస్తాయి. దీంతో పాటు అదనపు రాబడి ఇస్తూ పశువులకు సైతం పశుగ్రాసాన్ని అందిస్తాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న మోడళ్లను రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేసేలా రైతు సాధికార సంస్థ చర్యలు తీసుకుంటోంది. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నిపాడు గ్రామానికి చెందిన రైతు మన్నెం ఉమామహేశ్వరి 4 ఏళ్లుగా ప్రకృతి పద్ధతిని అనుసరించి సాగు చేస్తున్నారు. ప్రారంభంలో కందితో పాటు ఇతర పంటలు సాగు చేసిన రైతు క్రమేపీ రైతు సాధికార సంస్థ రూపొందించిన ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్ అనుసరించేందుకు సంకల్పించారు. నా పేరు ఉమామహేశ్వరి. మాది పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నిపాడు గ్రామం. అమ్మ వాళ్ళకి మేమిద్దరం పిల్లలు. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. మాది వ్యవసాయ కుటుంబం. మాకు సొంత భూమి 1 ఎకరం ఉంది. మా సొంత భూమిలో 2020 సంవత్సరం దాకా కూడా రసాయనిక వ్యవసాయ పద్ధతుల ద్వారానే పంట పండించేవాళ్ళు మా వాళ్ళు. కానీ నేను 2020 సంవత్సరంలో మహిళా సంఘాల ద్వారా నేను ప్రకృతి వ్యవసాయం గురించి వినటం జరిగింది. అక్కడున్న సిబ్బంది చెప్తే ఈ విధంగా నేను 2020 సంవత్సరం నుండి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారానే పంటలు పండించడం జరుగుతుంది. దీనిలో భాగంగా పిఎండిఎస్ ఆర్డిఎస్ విధానాలకు ప్రాధాన్యతిస్తూ మెరుగైన రాబడి సాధించే విధంగా దోహదం చేస్తున్నారు. ఈ విధంగా గత 5 సంవత్సరాల నుండి నేను ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం నా పొలంలో ప్యాడీ ఏ గ్రేడ్ మోడల్ వేసుకోవటం జరిగింది. ఈ ప్రధాన పంటకు ముందు ఏప్రిల్ నెలలో 30 రకాల విత్తనాలతో బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని వెదజల్లుకోవటం జరిగింది. ఈ పిఎండిఎస్ పంటలు పశువులకు మేతగా వినియోగించుకున్న తర్వాత ఆ వేరు వ్యవస్థ అనేది భూమిలోనే కలిపివేయటం జరిగింది. ఈ భూమిలో కలిపివేసిన తర్వాత ప్రధాన పంట నేను వరి వేసుకోవటం జరిగింది. నారు వచ్చేసరికి 30 రోజుల నారు. లైన్ సోయింగ్ పద్ధతిలో నేను ఏ గ్రేడ్ మోడల్ వేసుకోవటం జరిగింది. 2 వైపులా ఎల్ షేప్లో 5 అడుగుల బండి వేసుకోవటం జరిగింది. ఈ క్రమంలో ఖరీఫ్ సాగుకు ముందు ఏ గ్రేడ్ మోడల్లో సుమారుగా 30 రకాల విత్తనాలతో పిఎండిఎస్ వేసుకున్నారు. వీటి నుంచి 3 దఫాలుగా పశువుల మేతకు పశుగ్రాసాన్ని తీసుకోవడమే కాకుండా కూరగాయలను అమ్మకం చేసి 8,000 వరకు రాబడి సాధించారు. మూడు నెలల తరువాత ఈ పంటలతో కలిపి దమ్ము చేసి వరి నాట్లు వేసుకున్నారు. ఇదే సమయంలో సరిహద్దులో ఉన్న గట్లపై కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి, దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు ఎర్ర పంటలు నాటుకున్నారు. నెలకోసారి వీటికి ద్రవజీవామృతాన్ని అందించారు. మరో 3 నెలల అనంతరం వరి పంట పక్వానికి రావడంతో కోతకు వారం రోజుల ముందే రబీ డ్రై షోయింగ్ లో భాగంగా పలు రకాలైన విత్తనాలను పంటలో జల్లుకున్నారు. ఈ ప్యాడీ ఏ గ్రేడ్ మోడల్లో ఈ విధంగా ఎల్ షేప్ బండిపై ప్రధాన పంటలు వరే కాకుండా ఇంకా అసోసియేట్ క్రాప్స్ వచ్చేసరికి బెండ, మునగ, బీర, వంగ ఇవి నాటుకోవటం జరిగింది. మిగతా పంటలన్నీ కూడా 5 అంచెల విధానంలో నాటుకోవటం జరిగింది. ముందుగా పండ్ల మొక్కలు వేసుకున్నాను, ఆ తర్వాత కూరగాయ మొక్కలు వేసుకున్నాను, ఆ తర్వాత ఆకుకూరలు, దుంపజాతులు, తీగ జాతులు, ఈ విధంగా 5 రకాల వివిధ రకాల జాతులతోటి నేను ఎల్ షేప్ బండిపై 20 జీవ వైవిధ్య పంటలు వేసుకోవటం జరిగింది. అప్పటికే గట్లపై నాటిన మొక్కల నుంచి దిగుబడులు రావడంతో స్థానికులకు విక్రయించారు. ఈ వరి ఏ గ్రేడ్ మోడల్లో వచ్చేసరికి వరి పంట వచ్చేసరికి సీజనల్ క్రాప్ కాబట్టి మనకి రోజువారీ ఆదాయం రావటం కోసం ఈ ఎల్ షేప్ బండి పైన వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు, తీగ జాతులు, దుంప జాతులు, పండ్ల మొక్కలు అన్నీ వేసుకొని రోజువారీ ఆదాయం తీసుకునే విధంగా నాటుకోవటం జరిగింది. ఈ విధంగా నాకు ఈ సీజన్లో ఇలా వాల్యూ ఎడిషన్ చేసుకొని అమ్ముకోవటం వల్ల, బియ్యం అమ్ముకోవటం వల్ల నాకు 72,000 దాకా ఆదాయం వస్తుంది అని అనుకుంటున్నాను. ఎల్ షేప్ బండిపై 8,000 దాకా ఆదాయం వస్తుంది. ఇప్పుడు దాకా 5,300 వచ్చింది. ఇంకా హార్వెస్ట్ చేయాల్సి ఉన్నాయి. ఈ సీజన్ వాటికి వడ్ల మీద అయితేనేమి, అంటే వరి మీద అయితేనేమి, ఎల్ షేప్ బండిపై కూరగాయల మీద అయితేనేమి నాకు 80,000 దాకా ఆదాయం వచ్చింది.
ఈ విధంగా సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను సాగులో అమలు చేశారు. 3 ఏళ్లుగా పిఎండిఎస్ ఆర్డిఎస్ సాగు చేయడం వల్ల భూమిలో సారం పెరగడమే కాకుండా పోషకాలు మరింత పెరుగుతూ వస్తున్నాయి. దీనివల్ల పంటలకు పురుగులు ఆశించినా ఎటువంటి నష్టం జరగడం లేదు. కేవలం ఘన ద్రవ జీవామృతాలు మాత్రమే అందించిన పంట నుంచి దాదాపుగా 31 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఆర్డీఎస్ ఉన్న భూమిలో రబీ వరిని సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంస్థ రూపొందించిన సార్వత్రిక సూత్రాలను ఖచ్చితంగా అమలు చేసిన రైతు ఉమామహేశ్వరి చుట్టుపక్కల రైతులకు మార్గదర్శిగా మారారు. ఆమె సాగు చేసిన విధానాన్ని, పొందిన ఫలితాలను నేరుగా సంస్థ ఉన్నతాధికారులే పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నామమాత్రపు పెట్టుబడితో మెరుగైన ఆదాయం పొందడమే కాకుండా భూమిని సారవంతంగా మార్చి అన్ని విధాలా ప్రయోజనం పొందుతున్నారు.